శ్రీవారి మెట్ల వ్యాపారస్తులు సమస్యలపైన గత 427 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. దీపావళి పండుగ రోజున దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎస్ జయచంద్ర మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించాలని టీటీడీ ఈవోకి అనేకసార్లు విన్నవించుకున్న సమస్య పరిష్కరించకపోవడం చాలా బాధాకరమన్నారు. అన్ని రకాల పండుగలు టెంట్లోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత 3 రోజుల నుంచి తీవ్రమైన వర్షాలు పడుతున్నా భారీ వర్షాలు లెక్క చేయకుండా అనారోగ్యాలు గురవుతూ నిరసన దీక్షను చేస్తున్నారు. పరిపాలనా అధికారులు కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించకుండా వివరించడం అనేది బాధాకరం. తిరుమల తిరుపతి దేవస్థానం మానవ సేవే మాధవ సేవ అని ప్రచారం చేస్తున్న ఆ పరిపాలనా భవనం ముందే 427 రోజుల నుంచి 31 కుటుంబాలు నిరసన దీక్షలో కూర్చుని ఉంటే కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం. ఎండకు ఎండి వానకు తడిసి అక్కడే జీవనం కొనసాగిస్తున్న పరిస్థితిని టీటీడీ యాజమాన్యం కల్పిస్తోంది. ఇప్పటికైనా తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్ల వ్యాపారస్తుల సంఘం నాయకులు చిరంజీవి, పెంచలయ్య, ప్రకాష్, రామూర్తి, గోపి తదితరులు పాల్గొన్నారు. చిరు వ్యాపారులకి శ్రీవారి మెట్ల చిరు వ్యాపారులకి శ్రీవారి మెట్ల చిరు వ్యాపారులకి శ్రీవారి మెట్ల చిరు వ్యాపారులకి ఈవో గారు ఈవో గారు ఈవో గారు చైర్మన్ గారు చైర్మన్ గారు చైర్మన్ గారు ఎంతైనా 'ఆరిపోయిన దీపాన్ని వెలిగించాలని ఈవో గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా జీవితాలలో వెలుగు నింపాలని టీటీడీ అధికారులను విన్నవించుకుంటున్నాము. నాలుగు 426 రోజుల నుంచి శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు పరిపాలన భవనం ఎదురుగా నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. కనీసం టీటీడీ యాజమాన్యం కానీ పిలిచి చర్చించి మీ సమస్య ఏంది అని చెప్పని ఇప్పటి వరకు పరిష్కారం చేయకపోలేదు. అందుకనే దానికి నిరసనగా దీపావళి పండుగ రోజు దీపాలను పెట్టుకొని మాకు దీపాలలాగా ఆరిపోవద్దండి, మా బతుకుల్లో వెలుగు నింపండి అని చెప్పనని ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం దీపాలు వెలిగించి మా జీవితాలను వెలుగు నింపండి అని చెప్పిన నిరసిస్తూ ఈరోజు పరిపాలన భవనం ఎదురుగా ఉన్నటువంటి శిబిరంలో ఆందోళన కార్యక్రమం కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఈ రోజుకి 426 రోజులు 426 రోజుల నుంచి 30 కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగించలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉంటే కనీసం పట్టి పట్టనట్లు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడో పులి వస్తే ఎక్కడో షాపులు దింపేస్తే ఎక్కడో పులి వచ్చిన చోటేమో షాపులు వెళ్తాయి, పులి రానటువంటి చోటేమో షాపులన్నీ కూడా దింపేశారు. అక్కడ అనేకమైనటువంటి శక్తులన్నీ అడ్డుకుంటున్నారు వీళ్ళు చేయకుండా. మేము అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ శాశ్వతంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది తక్షణమే ఇవ్వాలని చెప్పని గత 1.5 సంవత్సరం నుంచి పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. ఇంకెన్ని రోజులు చేయాలి? చంద్రబాబు నాయుడుని కలిసాం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి హోంమంత్రిని కలిసాం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఈవోను కలవనేటువంటి అధికారం లేదు. అధికారులు ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతుంటే కూడా కనీసం కూటమి ప్రభుత్వానికి పరిష్కారం చేద్దామని చెప్పినది చింత శుద్ధి కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పరిష్కారం చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటాం. అవసరమైతే ఆమరణ కూడా మేము ప్రకటించబోతున్నామని చెప్పని ఈ విషయాన్ని టీటీడీ అధికారులు గమనించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిందాబాద్ 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 జిందాబాద్.